Please do justice. పెదవులు కోశారండి, నోరు తెరిచి చెస్ట్ పైన తొక్కారు, అవన్నీ ఆనవాళ్ళు కనపడిస్తున్నాయి. కానీ అవన్నీ ఏం తెలియదు, అవన్నీ ఏం జరగలేదని ఏదో అట్లా మసిపూడ్చి మారేడుకాయ చేస్తున్నారు ఈ కేసులో. ఎందుకంటే క్రైస్తవులు అంటే అంత చిన్న చూపు. సత్యం చెప్తే చంపేస్తా ఉన్నారు. ఎంతో దారుణంగా హతం మార్చి ఈ రోజు నేటి దినాల్లో చూస్తుంటే దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. వి వాంట్ జస్టిస్. ఒక మనిషిని ఇంత హీనంగా చంపడం అనేది మరి చాలా అది అవమానకరంగా ఉన్నది. ఆపండి. ఒకవేళ క్రైస్తవులు హింసను పాటించే వాళ్ళైతే భారతదేశం ఒక అరాచకంతో ఈ పాడికి తగిలిపోయేది. ప్రవీణ్ గారిని హత్య చేశారో వారి సరైనటువంటి న్యాయం జరగాలని ప్రభుత్వం తరపున మేము కోరుకుంటున్నాం. ఏకమైతే ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని తొక్కేస్తారనే ఒక ఉద్దేశంతో ఆకలిగా ఉండి అన్నం లేని వాడిని ఆదరించి అన్నం పెట్టి వాళ్లకు క్రైస్తవ్యం గురించి తెలియజెప్పినారు. కాబట్టి తప్పు ఏమీ లేదు, కానీ నిర్దాక్షిణంగా అది మరి ఆయన మరణించారు. అదైతే మరి ఏ విధంగా జరిగిందో మరి న్యాయం జరగాలని మా తరఫున ఇక్కడ అనంతపురం నుంచి అందరూ వచ్చి ఈ రోజు కలుసుకొని ఈ విధంగా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. ఆయన మరణం గురించి జ్ఞాపకం చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. అన్యాయము ఈ దేశంలో ఎవరికి జరగలేదు, నిర్దాక్షిణంగా చంపినారు.